రంగారెడ్డి జిల్లాలో మరో టీచర్ ఒక విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇప్పటికే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక దాడులకు దిగటం, వాళ్ళు కేసులు ఎదుర్కోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, దేహశుద్ధి చేయించుకోవడం, దెబ్బలు తినటం, కటకటాల పాలవటం చోటు చేసుకుంటూ ఉన్న ఇలాంటి గురువుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ ఉదంతం బయటకు వచ్చింది. విద్యార్థినిపై ఇబ్రహీంపట్నం లయలా స్కూల్ ప్రిన్సిపల్ దినావర్రావు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు ప్రిన్సిపల్ దినావర్రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. ప్రిన్సిపల్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే దినావర్రావు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. విద్యార్థినులకు దిశానిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువు స్థానంలో ఉన్న ప్రిన్సిపల్ ఇతను ఒక విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని ఇంటి దగ్గర చెప్పడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దినావర్రావుపై గతంలో కూడా లైంగిక దాడి ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థినులపై అత్యాచారం చేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఒకసారి దేహశుద్ధి చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు, అయినా బుద్ధి రాలేదు ఈ గురురూప టీచర్కు. ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.